నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఏపీలో అమరావతికి అండగా బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ ఆసిఫాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా బులాయి వేడుకలు నృత్యం చేసి యువకులను ఉత్తేజపరిచిన ఎమ్మెల్యే ఆత్రం రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం ఆకివీడులో దిగంబర స్వాములను నిర్బంధించిన జనము తప్పు తెలుసుకొని పండ్లు పలహారాలు సమర్పించుకున్న వైనం అమరావతి రాజధాని విషయంలో తమ పార్టీ నేతలు ఇప్పటికే తమ వైఖరిని వెల్లడించారని ఈ విషయంలో తనకు ప్రత్యేకమైన అభిప్రాయం అంటూ ఏమీ ఉండదని అమరావతికి బీజేపీ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఏలూరు, గుంటూరు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు సంబంధించి డిజిటల్ విధానం ద్వారా రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తున్నారని, వారి కోసం ప్రత్యేకంగా సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేశారని అన్నారు. ఏలూరులో సర్వీస్ సెంటర్ను ప్రధాని వర్చువల్గా ప్రారంభిస్తారని తెలిపారు. రాజకీయాలలో కక్ష సాధింపు చర్యలు సరికాదని, ఏ రాజకీయ పార్టీ అయినా కార్యక్రమాలు చేసుకోవచ్చని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించినటువంటి నిధులు ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా రైతుల అకౌంట్లో జమ చేయబోతున్నారు. అదేవిధంగా వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ అనేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించబోతూ ఉన్నాం. రైతులకు అనేక రకాల సర్వీసెస్ సెంటర్ కూడా ఈరోజు ఏలూరులో ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. దానికోసం మనం కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇప్పటికే చాలాసార్లు నేను చెప్పాను, మా పార్టీ జాతీయ నాయకత్వం చెప్పింది, మా రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పారు, మా జిల్లా పార్టీ చెప్పింది. మాది మంత్రులదో నాయకులదో విడివిడిగా ఉండేటువంటి అభిప్రాయం ఉండదు, ఏకాభిప్రాయాన్ని. ఆ అభిప్రాయాన్ని అందరం కట్టుబడదు. నేను పవన్ కళ్యాణ్ గారిని రోజా గారు రెచ్చగొట్టి మరి అరెస్ట్ చేశారు. దానిపైన జనసేన కార్యకర్తలు చాలా మంది అరెస్ట్ చేశారు. ఆయన రాజకీయాలలో ఎక్కడ కానీ ఎప్పుడు కానీ కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు. రాజకీయ పార్టీలు తమ తమ కార్యక్రమాలు అందరూ చేసుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీగా మేము మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నాము. దేశవ్యాప్తంగా మేము అవలంబిస్తున్నాం. ఢిల్లీలో మీకు తెలుసు, 1 సంవత్సరంన్నర పాటు రైతులు ధర్నా చేస్తే వాళ్ళకి అన్ని రకాల వసతులు కల్పించి చివరకు వాళ్ళతో మేము అగ్రిమెంట్ చేసి ఆ యొక్క రైతుల సమస్యను పరిష్కరించాం. ఆ రకమైనటువంటి ఆలోచన మాకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి కొన్ని ఫండ్స్ మాయా అని చెప్పారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కిరిడి గ్రామంలో అంగరంగ వైభవంగా బులాయి వేడుకలు జరుపుకుంటున్నారు. వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే ఆత్రం సక్కు నృత్యం చేసి యువకులను ఉత్తేజపరిచారు. ఏటా విజయదశమి నుండి దీపావళి వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఘనంగా బులాయి వేడుకలు జరుగుతాయని, పచ్చని పంటలు, సంపద, సంతానం కలగాలని దేవునికి మొక్కుకుంటారు. గిరిపుత్రులు తమ కుటుంబంతో సహా పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆటపాటలతో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా భీమవరం రూరల్ సర్కిల్ పరిధిలోని ఆకివీడు గంగమ్మకోడు ప్రాంతానికి వచ్చిన దిగంబర స్వామీజీలను స్థానికులు నిర్బంధించారు. వారిని పిల్లలను ఎత్తుకుపోయిన ముఠాగా అనుమానించి పోలీసులకు సమాచారం అందించి స్టేషన్కు తరలించారు. అనంతరం వాళ్ళు పిల్లలను ఎత్తుకుపోయిన ముఠా కాదని తెలుసుకొని తప్పు జరిగిందని అంటూ వేడుకొన్నారు. ఇంతటితో ఆగకుండా స్వామీజీలకు సంతృప్తి పరచడానికి పండ్లు పలహారాలు సమర్పించుకొని సాగనంపారు. शादी है क्या वो लोगों को क्षमा करो स्वामी, वो लोगों को क्षमा करो। 9133 किधर से आए स्वामी? क्या दर्शन करने तिरुपति बालाजी। అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర మార్గం మార్పు నేపథ్యంలో యాత్రపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పాదయాత్ర సాగుతుంది. మహాపాదయాత్రకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. రైతుల పాదయాత్రకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు నిరసన తెలపొచ్చంటూ మీ అధికారులే చెబుతారు, కానీ ముఖ్యమంత్రి బయటకు వస్తే మాత్రం షాపులు మూయిస్తారని, పరదాలు కడతారని విమర్శించారు. ప్రతిపక్ష నేతల సభలకు అనుమతులు ఇవ్వరని, బయటకు రాకుండా హౌస్ అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా పాయాకరావుపేట వై జంక్షన్ వద్ద కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న పశు మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన కీలక సమాచారం మేరకు స్వాధీనం చేసుకున్నామని సీఐ అప్పలరాజు తెలిపారు. కంటైనర్లో సుమారు 13 టన్నుల పశు మాంసం ఉందని, దీనిని కలకత్తా నుండి చెన్నై తరలిస్తున్నారని అన్నారు. కంటైనర్ను సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పాయకరావుపేట వై జంక్షన్ వద్ద మా మీడియా సమక్షంలో మా స్టాఫ్తో వెళ్ళి ఒక కంటైనర్ లారీ ఆపడం జరిగింది. ఆ లారీని చెక్ చేయగా లోపల
మాంసం ఉన్నది, మీట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇది కలకత్తా నుండి చెన్నైకి వెళ్తున్నది. ఇది అప్రాక్సిమేట్లీ 13 టన్నులు ఉంటుంది, 13 టన్నులు ఉంది. దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ వివరాలు మీకు తెలియపరుస్తాం. ఇందులో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న క్లీనర్ ఒక ఆయన ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. ట్రాఫిక్ నూతన నియమాలపై బంజారాహిల్స్ కేవీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. సిగ్నల్ వద్ద వాహనాలు లైన్ దాటితే ఫైన్ పడుతుందని, కనుక ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవపత్రాలు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి, ఏసీపీ పీజీ రెడ్డి, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. మనం ఆపరేషన్ రోప్ అని చెప్పేసి మా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ గారు సెప్టెంబర్ నెల చేయడం జరిగింది. అందులో భాగంగా మనము ప్రప్రదంగా స్టాప్ లైన్ వైలేషన్స్ అండ్ అట్లానే ఫ్రీ లెఫ్ట్ దీనికి సంబంధించి గత 2-3 వారాలుగా ఎడ్యుకేషన్ అనేది టేకప్ చేయడం జరిగింది. అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడం చేసాం. ఎన్ఫోర్స్మెంటు కొంత తక్కువ మోతాదులో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ స్టాప్ లైన్ వైలేషన్స్ అట్లానే ఫ్రీ లెఫ్ట్ అనే దానికి కూడా ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎన్ఫోర్స్మెంట్ ఇంటెన్సిఫై చేస్తున్నాము. ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ కొన్ని వారాల పాటు జరుగుతుంది. సో అందరికీ వాహనదారులందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి మీరు స్టాప్ లైన్ అనే దాన్ని మీరు అందరూ కూడా దాని ముందే వెహికల్ ఆపాలి. అట్లానే ఫ్రీ లెఫ్ట్కి వెళ్ళేటటువంటి వాహనాలని కూడా బ్లాక్ చేయకూడదు. అండ్ అట్లానే మేము సిగ్నల్ టైమింగ్ కూడా దీన్ని కూడా మనం ఇప్పుడు మారుస్తున్నాము. సిగ్నల్ టైమింగ్స్ కూడా చాలా చోట్ల కూడా సైకిల్ టైం తక్కువ ఉండడంతో రాంగ్ సైడ్ డ్రైవింగ్ మీద ఇంకా ఇతర మొబైల్ ఫోన్ డ్రైవింగ్ మీద వాటి మీద కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము. అంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. ఒక్కొక్క చోట మనం ఏంటంటే ముందు అన్నింటినీ ఒకేసారి టేకప్ చేస్తే కనుక ఏది కాదు. సో అది మన కాన్సన్ట్రేషన్ అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో ఫోకస్డ్గా వెళ్తూ ఒక్కొక్క దాన్ని మనం స్టెబిలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వేసేటట్టు అట్లా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నాము. సో దీని మీద ఆల్రెడీ మాకు సిపి గారు దీని మీద అందరికి కూడా మీటింగ్స్ కండక్ట్ చేశారు. మేము కూడా అందరం మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాం. సో మేము కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తూ చిన్న చిన్న అడుగులు వేస్తాం, బట్ స్టడీగా వెళ్తాం. ప్రోగ్రెస్ అయ్యేటటువంటి విధంగా అది చూస్తున్నాము. అట్లానే బస్ స్టాప్స్ని కూడా జంక్షన్స్ దగ్గర ఏదైతే బస్ స్టాప్స్ ఉన్నాయో వాటిని కూడా ముందుకు జరిపేటటువంటి విధంగా, అంటే జంక్షన్స్ దగ్గర బస్ స్టాప్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మైత్రివనం జంక్షన్ పంజగుట్ట నుంచి వచ్చేటటువంటిది మైత్రివనం దాటంగానే టువర్డ్స్ సంజయ్ నగర్ వైపు పక్కనే ఉంటుంది. అది ఆ బస్ స్టాప్ని ఇంకొంచెం ఒక 100 మీటర్లు ముందుకు జరగడం వల్ల దాని వెనకాల ఆగేటటువంటి ట్రాఫిక్ కూడా మళ్ళీ జంక్షన్లో బ్లాక్ కాకుండా ఇట్లా 41 జంక్షన్స్ని ఐడెంటిఫై చేసాం. అట్లా ఈ బస్ స్టాప్స్ని కూడా జరుపుతున్నాము. ఈ బస్ స్టాప్స్ ఉండడంతో అక్కడ ఆటోలు, ఈ హాకర్సు, ఈ తోపుడు బండ్లు కూడా అందరూ వచ్చేసి అక్కడే ఉంటాం. దాంతో కూడా మనకి ట్రాఫిక్ అనేది కాస్త ఇబ్బంది పడటం అనేది ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి
బస్సులు కూడా వెళ్ళి బస్ బేలో ఉండేటట్టు విధంగా కూడా మేము చేస్తున్నాం. అండ్ ఆటోలను కూడా చాలా సీరియస్గా వాళ్ళ మీద కూడా పోతున్నాం. ఏరియా బై ఏరియా కూడా మనం లోకలైజ్గా స్టడీ చేస్తూ, అంటే ఒక్కొక్క ఏరియాని అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులు బట్టి అధ్యయనం చేస్తూ అక్కడ సమస్యని ఎలా మనం సాల్వ్ చేయాలనేటటువంటిది అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ పరిగణలో తీసుకొని చేస్తున్నాం. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, పోలీస్, ప్రెస్, డాక్టర్, అడ్వకేట్, ఆర్మీ, గవర్నమెంట్ అనే నకిలీ స్టిక్కర్లు తగిలించుకొని వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనంతపురం ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. నకిలీ స్టిక్కర్లను పరిశీలించడానికి ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ భాగంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తామని అన్నారు. వాహనాలకు అన్ని రికార్డులు సరిగ్గా ఉంటేనే నిబంధనల మేరకు విడుదల చేస్తామని అన్నారు. లేని పక్షంలో వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 18 నుంచి 25 వరకు ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో 2 వీలర్స్ మీద, 4 వీలర్స్ మీద ఈ మధ్యకాలంలో పోలీస్ అని, ప్రెస్ అని, అడ్వకేట్స్ అని, డాక్టర్స్ అని, ఆర్మీ అని, ఎమ్మెల్యే అని, ఎమ్మెల్సీ అని రకరకాల స్టిక్కర్స్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇందులో ఫేక్ ఎవరిది, ఒరిజినల్ ఎవరిదో తెలియడం లేదు. కాబట్టి ఇది తెలుసుకోవడానికి మనం జిల్లాలో 18 నుంచి 25 వరకు ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇది జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉంది. ఇందులో ఎవరైతే ఇట్లా ఫేక్ స్టిక్కర్స్ వేసుకొని తిరుగుతూ ఉన్నారో మన విచారణలో అది ఫేక్ అని తేలితే ఆ వెహికల్ సీజ్ చేసి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాము. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజారోగ్య దృష్ట్యా వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే చోట విభజన కోసం మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. 1-2 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలకు కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, కమిషనర్ సల్వాది సమ్మయ్య, వార్డు మెంబర్ మార్గం లక్ష్మీరాజయ్య, మహిళా సంఘాల సీఓ గంగరాణి, జ్యోతి, ఆర్పీలు శ్రీదేవి, రాధా, పద్మ, వార్డు ఆఫీసర్ షేక్ అస్లాం ప్రజలకు అవగాహన కల్పించారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటది కాబట్టి ఏదైనా పలిపోయిన బకెట్ ఏదైనా పెట్టేసి అది ఒకదానికి దీన్ని ఒకదానికి ఉపయోగించి దేని దానికే ఇస్తే ఏదున్నా సరే. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ వారేసినాము, ఇక్కడ వాటర్ ఆగింది, దోమలు తయారైతాయి, ఆ ఒలన పోయి కుట్టాయి కదా, మనల్ని కుడతాయి కదా, మన ఆరోగ్యం నష్టపోతుంది కదా. అది వేరు వేరు వేసిస్తే వాళ్ళు మన చెత్త ఉండదు, వాళ్ళు ఉపయోగించేది అక్కడ ఉపయోగించేస్తారు. ఉపకారిస్తాము మేము పడిపోతే అది మేము ఇవ్వము, ఉపకారిస్తాం మేము డబ్బాలు సెగ్రిగేషన్ చేసుకుంటే బెస్ట్. మనం చేసుకోగానే 2 బుట్టాలు ఉంటాయి మనకి. ఎట్లా ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త. పొడి అంటే పొడి వస్తువులకు సంబంధించిన పొడి, తడికి సంబంధించిన తడి. ఎందుకంటే మీరు వాళ్ళకి వేసుకునేందుకు ఇబ్బంది అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. మనం ఇంటి నుంచే సపరేట్ చేసుకొని వస్తే మాకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది. ప్లస్ మేము కూడా ఏంటంటే ఒక 2 ఇండ్లు తిరిగే కాడ ఒక 4 ఇండ్లు లెక్క తిరుగుతాం. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఇచ్చిన అన్ని సపరేట్ చేసుకుంటూ పోతే ఈ గల్లీ పోయేటోళ్ళం ఇంకో గల్లీ పోలేకపోతాం, మనకు ఇబ్బందులు అవుతాయి. మనం ఏమవుతాము, ఇట్లా చేయకుండా మనం ఇంట్లోనే కదా వేసేటప్పుడు అటొకటి ఇటొకటి వేసుకుంటూ పోయినాం అనుకో, వచ్చిన వాళ్ళు వేసుకుంటా అటొకటి ఇటొకటి వేసుకొని మామూలు కూడా వెళ్ళిపోతాం. మన ప్రాంతంలో అవగాహన సదస్సుకు విచ్చేసిన, ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్కయ్య మన మున్సిపల్ చైర్పర్సన్ సుజాత అక్కయ్య గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, నా తోటి కౌన్సిలర్లు లక్ష్మక్క గారికి, అలాగే రాజయ్య గారికి, మరి పోచయ్య గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన వివిధ మున్సిపల్ అధికారులకు, అలాగే మరి మెప్మా గంగారాణి మేడం గారికి, అలాగే జ్యోతి గారికి, మిగతా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈనాడు మీకు తెలుసు, మేము గత 2-3 సంవత్సరాల కింద మరి పరిస్థితి ఏముండే మున్సిపాలిటీ అనేది మీకు తెలుసు. కనీసం మనకు ఏంటంటే ఆ కాలంలో చెత్త తీసుకోకపోవడానికి ఒక ట్రాక్టర్ వస్తుండే, ఆ ట్రాక్టర్లోనే అన్ని వేసేస్తుండే. అయితే మీకు అదే అలవాటు అయిపోయింది, ఆ ట్రాక్టర్ రావడము, మనం అన్ని కలుపుడు, ఒకటే పుట్లు వేసుడు, అలా వారేసుడు అనేది అయిపోయింది. ఇప్పుడు మా పాలకవర్గం వచ్చిన తర్వాత మేమందరం కలిసి మరి ఇక్కడ ఉన్న మొత్తం మా కౌన్సిలర్లము, మన అలాగే మన చైర్పర్సన్ గారు అందరం కలిసి మరి వాడకొక వెహికల్ తెప్పించడం జరిగింది. ఎందువరకు తెప్పించిన వెహికల్, ఇలా ఒక్క ట్రాక్టర్ మెట్పల్లూరు అంతా తిరిగితే ఈ చెత్త అంతా ఒక్క జాగాలంతా తడి చెత్త, పొడి చెత్త ఒక్కటైపోయి దుర్వాసన వస్తుంది, అందరికి రోగాలు వస్తాయనే ఉద్దేశం మీద మేమందరం కలిసి మరి కష్టానికి వచ్చి మరి మేము బడ్జెట్ లేకున్నా మరి ఎక్కడ ఏదో విధంగా మేము ప్రతి వాడకట్టుకు ఒక వెహికల్ తీసుకురావడం జరిగింది. ఆ వెహికల్ ఇప్పుడు ఇలా కానీ మనం అదే పాత పద్ధతి ప్రకారమే పోతున్నాం, అదే ట్రాక్టర్లు వేసిన అలవాటు, అదే తీస్తున్నాం, అంతా కలుపుతున్నాం, అని లేచేస్తున్నాం. దయచేసి ఒకటే మీరు అర్థం, మీరు అందరూ తెలిసిన వాళ్ళే ఇలా. కాకపోతే కొద్దిగా మనము అంటే బద్దగస్తులుగా మనం ఏంటంటే ఇవన్నీ వేరు వేరు చేసి ఎందుకు వేయాలని
ఆలోచనతో ఉన్నాం కాబట్టి కానీ మనకు అందరికి తెలుసు ఏ వస్తువు ఏ బుట్టలు అయితే మనకి తడి చెత్త అవుతుంది, ఏ వస్తువు ఏదైతే ఇది పొడి చెత్త అవుతుంది అని మన అందరికి తెలుసు. నువ్వు కొద్దిగా తాగితే నేను కవర్ చేసుకుంటా కదా, ఇప్పుడు నాన్న వెనుకకు రానబడుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్ మన కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాము. ఇటు సమావేశం చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ గారికి, సెకండ్ వార్డ్ కౌన్సిలర్ గారికి, పోచయ్య గారికి, అదేవిధంగా అందరికీ ఆర్పీలకు, సిబ్బందికి, ట్రాన్స్పోర్టర్లకు, అదేవిధంగా జవాన్లకు, అందరికి సిఓలకు, టీఎంసీ నమస్కారాలు. ఈరోజు మనకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు సీఎంఏ ఆఫీసు గౌరవ సీఎంఏ సార్ మనకు ఆగదు. ఏంటంటే మనం ఆల్రెడీ ఆటో వస్తుంది, చెత్త అందరూ చేస్తున్నారు, మహిళలు ఇట్లా చెత్త చేస్తాను. కానీ ఏంటంటే వేరు వేరు ఇస్తలేదు, తడి పొడి చెత్త వేరు వేరుగా ఇవ్వాలి. మీకు మీ పట్టణంలో అంతర్గతమే అంతకు ముందే మీకు అందరికి 10 ఇంటికి మేము అదేంటంటే మన బుట్టలు ఇవ్వడం జరిగింది. ఒకటి మనం పచ్చ బుట్ట, అదేవిధంగా నీలం బుట్ట, 2 బుట్టలు అందరి ఇళ్లలో ఇవ్వడం జరిగింది. కానీ ఇట్లా వస్తాయి అంటే న్యూస్ పేపర్ చదువుతాం కదా, పేపర్స్, ప్లాస్టిక్ కవర్లు, క్యారీ బ్యాగులు, బాటిల్స్, ప్యాకింగ్ పేపర్లు, అదేవిధంగా ఫోన్ కవర్లు, ఆయిల్ ప్యాకెట్లు, సీసాలు, రబ్బర్ చెప్పులు, విరిగిన ప్లాస్టిక్ బొమ్మలు, ఇవన్నీ పొడి దాంట్లో వస్తాయి. ఇవన్నీ మీరు ఏంటంటే వేరు చేసి మేము వేరు చేస్తాం. సీసాలు అట్టలు దేని వేరు చేసి వాటిని మేము అమ్మేస్తాం. ఎన్టీఆర్ జిల్లా కంచి కాచర్లలో దారుణం చోటు చేసుకుంది. చెల్లకంటి నాగరాజ్ అనే బంగారం వ్యాపారిని 2 వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. గొట్టుముక్కల గ్రామానికి చెందిన జోజీ మరో వ్యక్తి బైకుపై వచ్చి హనుమాన్పేటలో తన ఇంట్లోనే నిద్రపోతున్న నాగరాజును బయటకు పిలిచి అతి దారుణంగా హత్య చేసి పరారైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో అమరావతికి అండగా బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ. ఆసిఫాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా బులాయి వేడుకలు, నృత్యం చేసి యువకులను ఉత్తేజపరిచిన ఎమ్మెల్యే ఆత్రం. రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం, టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం. ఆకివీడులో దిగంబర స్వాములను నిర్బంధించిన జనము, తప్పు తెలుసుకొని పండ్లు పలహారాలు సమర్పించుకున్న వైనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.